హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది, ఏ జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయి అనే విషయాలు క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఎండలు దంచు కొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక ఎండలకు తీవ్రమైన వడగాల్పులు తోడు కావడంతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన ఉందంటుంది అమరావతి వాతావరణ కేంద్రం. అయితే ఎల్లుండి నుంచి ఏపీలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక రాష్ట్రంలోనే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అలాగనే విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం. ఇక మిగతా చోట్ల కూడా తేలికపాటి వానలు కురుస్తాయని సూచించింది. ఇక మెరుపులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఆదివారం, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. అయితే ఆదివారం మాత్రం రాష్ట్రంలోనే 247 మండలాల్లో వడగాల్పులు వీసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఇక మరోవైపు ఇప్పటికే తిరుపతి, తిరుమల సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తిరుమలలో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.